అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ బైపోల్ టార్గెట్ గా కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు రాజా సింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు, తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని గెలిపిస్తారా లేక కాంగ్రెస్ ని గెలిపిస్తారా అంటూ సోషల్ మీడియాలో కిషన్ రెడ్డిని జనాలు ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, ఇప్పుడు మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర అధికారులకు మీ ముఖం ఎలా చూపెడతారని కొద్దిగా ఆలోచించనంటూ ఎద్దేవా చేశారు. నా నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి నన్ను బయటకు పంపించారు, మీరు కూడా ఏదో ఒక రోజు పక్కాగా బయటకు వెళ్తారంటూ కౌంటర్ ఇచ్చారు రాజా సింగ్. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ టార్గెట్ గా కిషన్ రెడ్డికి రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారంటూ రాజా సింగ్ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డికి రాజా సింగ్ అయితే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇప్పటి వరకు ఏ అభ్యర్థిని కేటాయించకపోవడంపై మాత్రం ఎవరి త్వరలో అభ్యర్థిని ఖరారు చేయబోతా ఉన్నారని ఉత్కంఠ వార్తలు నెలకొంది. ఈ కారణంలోనే ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక నోటు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఈసారి ఎన్నికల సందర్భంగా ఎన్ని ఓట్లతో బీజేపీ ఓడిపోబోతా ఉంది, ఈ లెక్కలన్నీ కూడా తమకు తెలియజేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డిని కోరుకుంటా ఉన్నారంటే కూడా రాజా సింగ్ ఈ లేఖ రూపంలో మీడియాకు తెలియజేయడం జరిగింది. కిషన్ రెడ్డిజీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాలతో ఓడిపోతారు, తెలంగాణ మరియు జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారంటూ కిషన్ రెడ్డి పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చి ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ కి గెలిపిస్తారా మరియు కాంగ్రెస్ కి గెలిపిస్తారా, సోషల్ మీడియాలో మీకు జనాలు క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నియోజకవర్గం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి మీ గౌరవం ప్రమాదంలో ఉంది. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర అధికారులకు మళ్ళీ మీ మొహం ఎట్లా చూపెడతారో కొద్దిగా ఆలోచన చేసినారా మా సారు అంటూ రాజా సింగ్ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పార్లమెంట్ కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ, ప్రతి ఒక్క డివిజన్ లో కానీ వెలివేసే మీకు అలవాటు ఉన్నది. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మంది వెలివేస్తారు తెలుసా అంటూ ఈ విషయాన్ని కిషన్ రెడ్డికి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే విధంగా ఈ మెసేజ్ పెట్టినట్టు కనబడుతోంది. నా జిల్లాని సర్వనాశనం చేసి నాకు బయటికి పంపించినారు, మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా అంటూ కూడా రాజా సింగ్ ఈ విషయం కిషన్ రెడ్డికి డైరెక్ట్ గా తెలియజేస్తూ తను ఉన్నప్పుడే తను సస్పెన్షన్ కి గురి చేశారు, జిల్లాల నుంచి నన్ను వెళ్లేశారు, అదే పరిస్థితి నీకు ఏర్పడబోతా ఉంది, నిన్ను కూడా జిల్లాల నుంచి ఖతం చేస్తారు అంటూ కూడా కిషన్ రెడ్డిని డైరెక్ట్ గా కౌంటర్ చేస్తూ ఈ మెసేజ్ రాజా సింగ్ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటి ఒప్పందం లాగే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఓట్లతో ఓడిపోబోతా ఉంది. ఈసారి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ని గెలిపించబోతా ఉన్నారా, కాంగ్రెస్ ని గెలిపించబోతా ఉన్నారా? ఎవరినో గెలిపించేదానికంటే ఒక అమాయకుని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ క్యాండిడేట్ అని పెట్టి బీజేపీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తుంది, భారీ తప్పు ఇవ్వబోతా ఉందంటూ కూడా ఈ రకరకాల ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు. ఎట్లా అది ఓడిపోయే సీటుకి మీరు ముందుగానే ఒప్పందం చేసుకొని ఉంటారు కాబట్టి ఈసారి ఏ పార్టీని గెలిపించబోతా ఉన్నారు, ఎన్ని ఓట్లతో బీజేపీని ఓడించబోతా ఉన్నారు, ఈ లెక్కలన్నీ కూడా తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా తెలియదు రాసినటువంటి లేఖ ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. రవితేజ, కొన్ని రోజులుగా రాజా సింగ్ పోరాటం బీజేపీ పైనే ఉంటుంది అంటే ఆ పార్టీలో ఇంత వ్యతిరేకత ఉంటే దాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది బీజేపీ అక్కడ కిషన్ రెడ్డి గాని? బీజేపీ పార్టీలో ఏకైక ఎమ్మెల్యేని ఇప్పుడు ఇంతమంది పార్టీని పూర్తిగా వీళ్ళు డివైడ్ చేసి రూల్ చేస్తా ఉన్నారు. ఎవరు లేనప్పటి నుంచి కూడా పార్టీలో అనేక సార్లు ఇండివిజువల్ గా పార్టీ సింబల్ లేకుండా గెలిచినటువంటి వ్యక్తిని, అలాంటి నన్నే
పార్టీ నుంచి వెలివేసి వీళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీలో మీరు ఇప్పటికైనా జూబ్లీహిల్స్ సీట్ ని గెలిపిస్తారా, లేదా ప్రతి సీట్ లో మీరు ఏ రకంగా అయితే ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారో అదే స్ట్రాటజీ ప్రకారంగా మీరు ఈ జూబ్లీహిల్స్ లో బీజేపీని ఓడిపోయేటువంటి లక్ష్యంగా పనిచేస్తారు. కాబట్టి ఈసారి ఎన్ని ఓట్లతో బీజేపీ ఓడిపోతా ఉంది ఆ లెక్కలు కూడా ప్రజలు ముందే అడుగుతున్నారు. మీరు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, అటు కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకున్నారా, ఇటు బీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్నారా, ఏ పార్టీని గెలిపించబోతా ఉన్నారంటే కూడా ఇండైరెక్ట్ గా రాజా సింగ్ ఈ విషయాన్ని మీడియా ద్వారా కిషన్ రెడ్డిని అడుగుతున్నట్టుగానే ఈ మెసేజ్ ని తను పర్సనల్ గా షేర్ చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా నుంచి మమ్మల్ని వెలేశారు, ఆ పరిస్థితి మీకు కూడా తొందరలో రాబోతా ఉంది. ఆ డేట్ అన్ని కూడా మీరు తొందరలో లెక్క పెట్టుకోండి. ప్రజలకు మీరు ఏంటి అనేది కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్సీని గెలిపించకపోతే మీ నిజ స్వరూపం అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అంటూ కూడా ఈ మెసేజ్ ని మీడియాకి షేర్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.